నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. కాలభైరవుని కథ. శివుని క్రోధం నుండి పుట్టిన మహాశక్తి. ప్రతి క్షణం కాలం నడుస్తూనే ఉంటుంది, కానీ ఒక శక్తి ఉంది. ఆ కాలాన్నే నియంత్రించే దేవుడు. అదే కాలభైరవుడు. శివుడి రూపమే అయినా ఆయన భయంకర స్వరూపం. కానీ భయపడవలసిన అవసరం లేదు. ఆయన భక్తునికి కరుణామయుడు, దుష్టునికి సంహరకుడు. బ్రహ్ముడి గర్వం. ఒకప్పుడు లోక సృష్టి అనంతరం దేవతలందరూ బ్రహ్మడుని సృష్టికర్తగా స్తుతించారు. అప్పుడు బ్రహ్ముడు గర్వంతో అన్నాడు, నాకు సమానుడు లేడు, నేనే శ్రేష్ఠుడు. ఈ మాటలు విని శివుడు మౌనంగా ఉన్నాడు. కానీ బ్రహ్ముడు తన గర్వాన్ని పెంచుకుంటూ శివుడిని కూడా తక్కువ చేశాడు. అప్పుడు శివుని నుదిట నుండి ఒక అగ్నిజ్యోతి వెలిగింది. ఆ జ్వాలల మధ్య నుండి ఒక ఉగ్రరూపం బయటకు వచ్చింది. నలుపు వర్ణం, మెరుపుల కళ్ళు, చేతిలో త్రిశూలం, కపాలం మరియు కుక్క వాహనం. అదే కాలభైరవుడు. బ్రహ్మ గర్వభంగం. భైరవుడు వచ్చి నేరుగా బ్రహ్ముడి ముందు నిలిచాడు. బ్రహ్ముడు నవ్వుతూ అడిగాడు, నువ్వెవరు? భైరవుడు గర్జించాడు, నేను శివుని క్రోధశక్తి. వెంటనే ఆయన త్రిశూలంతో బ్రహ్ముని 5వ తలని తెగగొట్టాడు. ఆ తల ఆయన చేతిలో చిక్కుకుంది. దానిని వదిలినా వదలబడలేదు. ఆ రోజు నుండి భైరవుడు కపాల భైరవుడు అయ్యాడు. చేతిలో బ్రహ్మ కపాలం పట్టుకుని భూమి మీద తిరిగేవాడు. కపాల పాప విమోచనం. భైరవుడు ప్రతిక్షణం అహం అనే పాపం ఎలా నశిస్తుందో చూపించేందుకు భూమి మీద తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన చేతిలో కపాలం అతనితోనే ఉండేది. యావత్ కాలం అది ఆయనను వెంటాడింది. చివరికి ఆయన వారణాసి, కాశీ చేరుకున్నాడు. అక్కడ విశ్వనాథుడు స్వయంగా దర్శనమిచ్చాడు. ఇది నీ పాపం కాదు భైరవ, ఇది దురహంకారాన్ని తొలగించడానికి నీవు చేసిన ధర్మకార్యం అని ఆశీర్వదించాడు. అప్పుడు ఆ కపాలం ఆయన చేతి నుండి నేలపై పడిపోయింది. ఆ చోటే భైరవునికి స్వరూప సాక్షాత్కారం కలిగింది. ఆ ప్రదేశం ఇప్పటికీ కపాల మోక్షస్థలంగా ప్రసిద్ధి. భైరవుని అవతారాలు. భైరవుడు కేవలం ఒక రూపం కాదు, ఆయనకు 8 ప్రధాన రూపాలు ఉన్నాయి. వీటినే అష్టభైరవులు అంటారు. అసితాంగ భైరవుడు అంధకారాన్ని నశింపజేస్తాడు. రురుభైరవుడు జ్ఞానం ప్రసాదిస్తాడు. చండభైరవుడు దుష్టులను సంహరించేవాడు. క్రోధభైరవుడు క్రోధాన్ని నియంత్రించేవాడు. ఉన్మత్త భైరవుడు మాయాబంధాలను విరిచేవాడు. కపాల భైరవుడు పాపాలను హరిస్తాడు. భీషాన భైరవుడు ధర్మాన్ని రక్షిస్తాడు. సంహర భైరవుడు కాలాన్ని అదుపులో పెట్టేవాడు. కాలభైరవుని మహిమ. భైరవుడు సమయానికి అధిపతి. ఆయన వద్ద కాలం కూడా వంగుతుంది. మన జీవితంలో సమయం సరైన దిశగా పోవాలంటే భైరవుని స్మరణ చేయాలి. ఆయనను ఆరాధించిన వారికి భయమే ఉండదు. భయరహిత జీవితం అంటే అదే భైరవుని కృప. కాలభైరవుని పూజ చేసేవారు ఏ దుస్థితినైనా అధిగమించగలరు. భైరవ పూజ. భైరవుని పూజ చేస్తే పాపాలు నశిస్తాయి, శత్రువులు దూరమవుతారు, భయం, అనారోగ్యం తొలగిపోతాయి, సమయంపై విజయం లభిస్తుంది. ఈ పూజలో
ముఖ్యంగా కుక్కలకు ఆహారం పెట్టడం శ్రేష్టం. అది భైరవుని అత్యంత ప్రీతికరమైన సేవ. భైరవుడు శివుని రక్షక రూపం. ఆయనను భయపడకండి, ఆయనను విశ్వసించండి. భైరవుని స్మరణ మనలోని నెగిటివ్ ఆలోచనలను నశింపజేస్తుంది. కాలభైరవ అష్టమి రాత్రి ఆయన పేరును ఒక్కసారి జపించినా పాపాలు సమూలంగా నశిస్తాయి. ఓం హ్రీం కాలభైరవాయ నమః. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.